దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వీకోట మండలంలో 4005 పాల కలశాలతో మహిళలు శోభాయాత్ర నిర్వహించి దుర్గమ్మకు పాలాభిషేకం నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గం వీకోట మండలంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ దుర్గాదేవి ఆలయంలో దుర్గాష్టమి సందర్భంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం నుండి విచ్చేసిన మహిళా భక్తులు పెద్ద ఎత్తున క్షీర కలశాలతో స్థానిక శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నుండి పట్టణ పురవీధుల గుండా దుర్గామాత ఆలయం వరకు 4005 పాల కలశాలతో భక్తి శ్రద్ధలతో మహిళలు శోభాయాత్ర నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో జై దుర్గామాత నినాదాలు మారుమ్రోగాయి. మహిళా భక్తుల కోరిక మేరకు పాల కలశాలతో వచ్చిన భక్తులు వారి చేతుల మీదుగా అమ్మవారికి పాలాభిషేకం చేశారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉభయదారులచే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు మాట్లాడుతూ, అమ్మల కన్నా అమ్మ కోర్కెలు కోరిన తీర్చే కొంగు బంగారమై దుర్గామాతకు మా చేతులుగా పాలాభిషేకం చేయడం మా పూర్వజన్మ సుకృతమని, ప్రతి సంవత్సరం వీకోట మండలంలో వెలసిన దుర్గామాత ఆలయంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషదాయకమని తెలిపారు. దుర్గామాత ఆశీస్సులు, చల్లని దీవెనలు ప్రతి ఒక్కరికి ఉంటాయని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తుల కోసం పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జై దుర్గామాత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వీకోట పట్టణంలో దుర్గానగర్లో వెలిసి ఉన్న శ్రీ దుర్గామాత ఆలయములో ప్రతి సంవత్సరం దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్తు అన్న చందన జరగడం ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కేవలం 108 పాల కలశాలతో ప్రారంభమైన పాల కలశాల శోభాయాత్ర ఈరోజు ఇంతింతై వటుంతై అన్న చందన 4005 పాల కలశాలతో దక్షిణ భారతదేశంలోనే కాక భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో మహిళా మూర్తులై అమ్మవారిని ఆవహించుకొని తమలో వాళ్ళ నామగోత్రాలతో వారే స్వయంగా పాలాభిషేకం చేసే మహోత్తర కార్యక్రమం మన ఈ ఆలయంలో జరిగింది. ఈ ఆలయంలో ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పుర ప్రజలకు, 3 రాష్ట్రాల భక్తాదులకు, దుర్గామాత కమిటీ సభ్యులకు మరియు ఈ విజయానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు మరియు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరి సహకారంతో, ధర్మకర్తల మండలి పెద్దలు, సలహాదారుల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు కమ్యూనిటీ హాల్ అభివృద్ధిగా అయితేనేమి మరియు పేద సాదా మాధవ సేవ అన్న చందన అతి తక్కువ ఖర్చుతో కళ్యాణ మండపం నిర్మించడం అయితే మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. అదేవిధంగా కొన్ని అనేక మహిమలు కలిగిన ఈ దుర్గమ్మ వారు ఒక్కొక్క విషయం చెప్పినట్లయితే ఒళ్ళు గగురుపాటు పరిచే పరిణామాలు ఎన్నో జరిగినాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ ఆలయాన్ని మరింత ముందుకు పోయి వేలాది మందికి సిరులు కల్పించాలని కోరుకుంటున్నాము. జై దుర్గామాత. జై దుర్గామాత. వీకోట మండల కేంద్రంలో వెలిసినటువంటి దుర్గామాత దేవాలయంలో ఈరోజు గత 10 సంవత్సరాలుగా 108 కలశాలతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు 4500 పాల కలశాలతో ఈరోజు మహా పాలాభిషేకం జరగడం జరిగింది. ఈరోజు అనుకోని సంఘటన జరిగింది. దుర్గామాత దేవాలయంలో ఈరోజు అమ్మవారు కళ్ళు తెరిచి భక్తులందరినీ కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇలాంటి దేవతామూర్తి వల్ల చాలామంది భక్తాగ్రస్తులందరూ కూడా రోజు రోజుకు సంఖ్య పెరిగి ఈ భక్తాగ్రస్తుల వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చుకునే దానికోసంగా అవకాశం అన్ని ఏర్పాట్లు వీకోట మండల ప్రజలంతా కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. చాలామంది కార్యకర్తలు, కొంతమంది దీంతో కూడా కొంతమంది అందరూ కూడా చాలా వరకు మనోళ్ళు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని లక్షాది రూపాయలు వెచ్చించి ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి భక్తుల మనోభావాలు కూడా వాళ్ళందరినీ కూడా సంతోషపరిచే విధంగా భక్తాగ్రస్తులకి చాలా వరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకాను రాబోయే కాలంలో ఈ దేవాలయం యొక్క ప్రతిష్టను ఇంకా పెంపొందించడానికి వీకోట మండల ప్రజలందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలతో ఇంకా ముందు మంచి గొప్ప కార్యక్రమాలు జరుగుతాయని ఆశిస్తున్నాం. జై దుర్గామాత.